హాయ్ హలో నమస్తే. నేను ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ 2 అండ్ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్స్కి సైమల్టేనియస్గా ప్రిపేర్ అవుతున్నాను. నేను ఈరోజు ఈపీఎఫ్ఓ ఎగ్జామ్కి సంబంధించి ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ని నేర్చుకున్నాను. దాన్ని మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. ఫస్ట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇందులో 7 పాయింట్స్ ఉన్నాయి. 7 ప్రిన్సిపల్స్. ఇంకా మైనర్గా ఇంకొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, బట్ మేజర్గా 7 ప్రిన్సిపల్స్ అనమాట. అవేంటంటే అట్మోస్ట్ గుడ్ ఫెయిత్, ప్రాక్సిమేట్ కాజ్, ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్, ఇండెమ్నిటీ, సబ్రోగేషన్, కాంట్రిబ్యూషన్, మిటిగేషన్. వీటి డెఫినేషన్స్ కనుక తెలుసుకుంటే మనకి ఈజీగా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాము ఎగ్జామ్లో. ఇప్పుడు అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. Insurance is method of risk transfer where the losses of a few are shared by many. ఇన్సూరెన్స్ అనేది ఒక రిస్క్ ట్రాన్స్ఫర్ మెథడ్ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమందికి జరిగినటువంటి లాసెస్ చాలామంది చేత షేర్ చేయబడతాయి. ఇట్ ఈస్ ద పూలింగ్ ఆఫ్ ఫ్యూచర్ అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ బై ట్రాన్స్ఫరింగ్ రిస్క్స్ to an insurer who agrees to compensate the insured in return for a premium. It is the pooling of future unexpected losses. ఓకే, ఫ్యూచర్లో మనకి అనుకోకుండా వచ్చేటువంటి లాసెస్కి ఇప్పుడే మనం ఫండ్స్ అనేది పూలింగ్ చేస్తాం అనమాట. బై ట్రాన్స్ఫరింగ్ రిస్క్ టు యాన్ ఇన్సూరర్, అంటే మనకు వచ్చిన రిస్క్ని మనం ఇన్సూరర్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇన్సూరర్ అంటే ఎవరు? హూ అగ్రీస్ టు కంపెన్సేట్ ద ఇన్సూర్డ్. ఎవరికైతే లాస్ జరిగిందో వాళ్ళకి కంపెన్సేట్ చేస్తాము అని చెప్పి అగ్రీ చేసేవాళ్ళు. ఊరికే కాదు, ఇన్ రిటర్న్ ఫర్ అ ప్రీమియం, అంటే మనకి మంత్లీ కానీ లేదా ఇయర్లీ కానీ ప్రీమియం చెల్లిస్తూ ఉంటే మనకి ఫ్యూచర్లో అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్స్ వచ్చినప్పుడు ఇన్సూరర్ అనే వ్యక్తి మనకి కాంపెన్సేట్ చేస్తాడనమాట. ఇట్ ప్రొటెక్ట్స్ ఇండివిజువల్స్ అగైనెస్ట్ ఫినాన్షియల్ అన్సర్టనిటీ అరైజింగ్ ఫ్రమ్ స్పెసిఫైడ్ టాస్క్స్. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇండివిజువల్స్, వాళ్ళకి ఫినాన్షియల్ అన్సర్టెనిటీ వచ్చినప్పుడు ఈ ఇన్సూరెన్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? 3 ఉన్నాయి. అవి ఏంటంటే రిస్క్ పూలింగ్, రిస్క్ ట్రాన్స్ఫర్ అండ్ ఇండెమ్నిఫికేషన్. ఇప్పుడు ఈ మూడింటి గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాము. రిస్క్ పూలింగ్ అంటే లాసెస్ ఆఫ్ ది అన్ఫార్చునేట్ ఫ్యూ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ అ లార్జ్ గ్రూప్ త్రూ కామన్ రిస్క్ పూల్. ఓకే, మనం ఇంతకుముందు కూడా రిస్క్ పూలింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అన్ఫార్చునేట్, అనుకోకుండా కొంతమందికి మాత్రమే లాసెస్ వస్తాయి కదా, వాటిని చాలా ఎక్కువ మంది ఒక పెద్ద గ్రూప్కి స్ప్రెడ్ చేయడం అనమాట. త్రూ కామన్ రిస్క్ పూల్. ఇక్కడ కామన్ రిస్క్ పూల్ అంటే ఏంటి? ఇన్సూరెన్స్ కంపెనీ కానీ ఏదన్నా ఒక కామన్గా ఉంటుంది. కొంతమందికి మాత్రమే జరిగిన లాసెస్ని చాలా పెద్ద గ్రూప్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అది ఎలాగో చూద్దాం. ఓకే, నౌ రిస్క్ ట్రాన్స్ఫర్. రిస్క్ని మరి ఏ విధంగా కొంతమందికి జరిగిన రిస్క్ని అందరికీ ట్రాన్స్ఫర్ చేస్తారంటే, ఫినాన్షియల్ రిస్క్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ది ఇన్సూర్డ్ టు ది ఇన్సూరర్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఏ ప్రీమియం. మనం ప్రీమియం పే చేస్తాం కదా, అంటే మనం ఎవరైనా ఇండివిజువల్స్ ప్రీమియం పే చేస్తారు ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే. అప్పుడు మన రిస్క్ని ఇన్సూరర్కి ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. మరి ఇన్సూరర్ ఎలా పే చేస్తాడు? ఇలా చాలామంది ప్రీమియం ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు కదా, అందరికీ లాసెస్ అయితే జరగవు, కొంతమందికి లాసెస్ జరుగుతాయి. సో అందరూ ఇచ్చిన ప్రీమియంని ఈ కొంతమందికి జరిగే లాసెస్కి కాంపన్సేట్ చేయడం జరుగుతుంది. Indemnification. The insured is restored as far as possible to the financial position existing before the loss. అంటే ఇప్పుడు ఎవరికైతే లాస్ జరిగిందో వాళ్ళు ఇంతకు ముందు ఉన్న పొజిషన్కి, అంటే లాస్ జరగకముందు వాళ్ళకి ఉన్న పొజిషన్కి వచ్చేలాగా వీళ్ళు కాంపెన్సేట్ చేస్తాము అని చెప్తారనమాట. దాన్ని ఇండెమ్నిఫికేషన్ అని అంటారు. హౌ ఇన్సూరెన్స్ వర్క్స్. ఇన్సూరెన్స్ ఎలా వర్క్ అవుతుంది మనకి తెలుసు. మనం ఏదైనా ఒక పాలసీని సెలెక్ట్ చేసుకుంటాము, ఇన్సూరెన్స్ పాలసీ. దానికి గాను మనం ప్రీమియం పే చేస్తూ ఉంటాము. ఒకవేళ మనకి కనుక ఆ సందర్భం వచ్చినప్పుడు, అనుకోకుండా ఏదైనా లాస్ జరిగినప్పుడు మనం ప్రీమియం పే చేస్తాం కదా, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మనకి కాంపన్సేట్ చేస్తుంది. ఆ విధంగా మనకి ఇన్సూరెన్స్ అనేది వర్క్ అవుతుంది. మరి కంపెనీ ఎలా కాంపన్సేట్ చేస్తుంది అంటే, చాలామంది కట్టినటువంటి ప్రీమియమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రీమియమ్స్ని ఇలా కొంతమందికి జరిగిన లాస్కి ఇచ్చేసేసి ఆ విధంగా కాంపన్సేట్ చేస్తుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఎందుకు ఇంపార్టెంట్?
ఎందుకు? ప్రొవైడ్స్ ఫినాన్షియల్ సెక్యూరిటీ అగైనెస్ట్ అన్ఫోర్సీన్ ఈవెంట్స్. మనకి ఫ్యూచర్లో ఊహించని అనుకొని ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్స్ జరిగినప్పుడు, లాసెస్ జరిగినప్పుడు మనకి ఒక ఫినాన్షియల్ సెక్యూరిటీగా ఉంటుంది. రెడ్యూసెస్ అన్సర్టెనిటీ బై స్ప్రెడింగ్ రిస్క్ అమాంగ్ అ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ అండ్ ప్రమోట్స్ ఎకనామిక్ స్టెబిలిటీ బై ప్రొటెక్టింగ్ ఇండివిజువల్స్ అండ్ బిజినెస్ ఫ్రమ్ ఫినాన్షియల్ షాక్స్. ఇది మనకి ఇన్సూరెన్స్ గురించి నేను నేర్చుకున్న టాపిక్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఒక 2 క్వశ్చన్స్ ఇన్సూరెన్స్ గురించి అడిగారు, వాటిని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. లాస్ట్ ఇయర్ జరిగిన ఈపీఎఫ్ఓ పేపర్లో మనకి 2 క్వశ్చన్స్ అయితే ఇన్సూరెన్స్ నుంచి అడగడం జరిగింది. ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. ఇన్ కేస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్, ద ప్రిన్సిపల్ విచ్ స్టేట్స్ దట్ it is the duty of the insured to take responsible steps to minimize the loss or damage to the insured property is called. ఇది మనకి ప్రిన్సిపల్స్ గురించి అడిగారు అనమాట. ఆన్సర్ వచ్చి ప్రిన్సిపల్ ఆఫ్ మిటిగేషన్. మనకి డెఫినిషన్స్ కనుక మనం చదువుకున్నామంటే వీటిని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు ఈ డెఫినిషన్స్ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను, కింద కామెంట్స్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ కానిది ఏంటి? ఇది కూడా మనకి ప్రిన్సిపల్స్లో వచ్చేస్తుంది, ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ. అది చదివినా మనకి తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి ఆన్సర్ కాంట్రాక్ట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. షార్ట్గా చెప్పేస్తాను. ఇండెమ్నిటీ అనేది మనకి లైఫ్కి ఇవ్వరనమాట. ఎందుకంటే ఇండెమ్నిటీ అంటే ఏంటి, మనం ఇంతకుముందు చూసాము, తిరిగి ఉన్న ఇంతకుముందు ఏ పొజిషన్లో అయితే ఉందో అదే పొజిషన్కి రిస్టోర్ చేయడానికి ఇన్సూరర్ ట్రై చేస్తాడు. దాన్ని ఇండెమ్నిటీ అంటారు. మరి లైఫ్ని మనం అదే తిరిగి తీసుకురాలేం కదా, అందుకని కాంట్రాక్ట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇండెమ్నిటీకి వర్తించదు. ఈ 2 క్వశ్చన్స్ మనకి అడగడం జరిగింది. 2 క్వశ్చన్స్ అంటే మనకి 5 మార్క్స్ అనమాట. 1 క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు 2.5 మార్క్స్. మనకి 5 మార్క్స్ ఈజీగా బేసిక్ డెఫినిషన్స్ అండ్ ప్రిన్సిపల్స్ నేర్చుకుంటే సాల్వ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఇంకేదైనా ఈపీఎఫ్ఓ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, ఏదైనా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కింద కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను, నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.